ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. చుక్క నీరు రాలేదు అధ్యక్ష. అంటే వీళ్ళు చేసినటువంటి పనులు చూస్తూ ఉంటే కేవలం ఏదైతే డబ్బులు జేబులు నింపుకోవడానికే పనులు తప్ప రాయలసీమ చిత్తశుద్ధి కోసం పనిచేసినట్టుగా అక్కడ కనపడలేదు అధ్యక్ష. ఈ రోజు గౌరవ సభ్యులు అడుగుతూ ఉన్నారు, ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ద్రోహిని. ఈవేళ సూటిగా నేను కూడా అడుగుతూ ఉన్నా, ఏదైతే ఈవేళ జిఎన్ఎస్ఎస్ గురించి మాట్లాడుతాను. మీరు 15 నిమిషాలు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. మీరు వాళ్ళకి 20 నిమిషాలు అధ్యక్ష ఇచ్చారు అధ్యక్ష. సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష, సమాధానం చెప్పాలి కదా. 20 నిమిషాలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఏదైతే మేము ఆల్రెడీ మీకు కూడా చెప్పాము అధ్యక్ష, రేపు ఆల్రెడీ దీని మీద షార్ట్ నోట్ డిస్కషన్ ఉంది, ఆ ప్లాట్ఫామ్ మీద రమ్మని మేము చెప్పాం. అయినప్పుడు కూడా మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, మాట్లాడారు 20 నిమిషాలు. అంటే సిగ్నేచర్స్ కూడా 20 నిమిషాలు ఇచ్చారు అధ్యక్ష, 20 నిమిషాలు ఇచ్చారు అధ్యక్ష. సరే అధ్యక్ష, నేను ఒకటే చాలా క్లియర్ గా అడుగుతున్నా గౌరవ సభ్యుల్ని అడుగుతూ ఉన్నా, ఏదైతే ఈవేళ రాయలసీమకి న్యాయం చేసింది ఎవరు, ద్రోహిగా ఉన్నది ఎవరనేది చూస్తే ఈవేళ ఏదైతే గాలేరు నగర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, జిఎన్ఎస్ఎస్ గురించి, ఏదైతే పోతిరెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈవేళ పోతిరెడ్డి పోడ దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం చూసినట్లయితే డైరెక్ట్ గా ఈవేళ మరి 200 టీఎంసీలు నీరు తీసుకున్నాం అధ్యక్ష. ఈ రోజు పోతిరెడ్డి పోడ నుంచి ఈవేళ మేము 203 టీఎంసీలు ఈవేళ నీటిని నింపాం అధ్యక్ష. మరి వాళ్ళ పరిపాలన అధ్యక్ష, ఏదైతే గోరకల్లు రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. ఎందుకంటే గౌరవ రాయలసీమ సభ్యులకు కూడా తెలుసు, ఏదైతే పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల నుంచి ఖచ్చితంగా గోరకల్లుకి రావాలి. గోరకల్లు రిజర్వాయర్ నిండితేనే అవుకుకు వస్తుంది, అవుకుకు నిండితేనే గండికోట వస్తుంది, గండికోట నిండితేనే చిత్రావతికి వస్తుంది. ఎందుకు చిత్రావతికి వస్తుందని చెప్తున్నానంటే, చిత్రావతి నిండితేనే పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు వస్తాయి, కడప జిల్లాకు నీళ్లు వస్తాయి. నేను ఇక్కడ అడిగేది ఏంటంటే, గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదంలో ఉంది, దానికి 60 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వకపోతే గోరకల్లు కొలాప్స్ అయిపోతాని 5 సంవత్సరాల్లో ఆ రోజు అధికారులు మొరపెట్టుకుంటే గోరకల్లుకి 1 రూపాయి ఇవ్వలేదు అని అంటే, ఆ గోరకల్లు ప్రమాదంలో పడితే నీ కడప జిల్లాకి నీ పులివెందులకి నీళ్లు రావని తెలిసినా కూడా 1 రూపాయి అక్కడ నీ గోరకల్లుకి ఇవ్వలేదు అధ్యక్ష. ఎవరు రాయలసీమ ద్రోహి అధ్యక్ష? అంటే కన్న తల్లికి కోకెట్టినోడు పిన్న తల్లికి బంగారం గాజులు చేసిస్తానంట. అట్లా రాయలసీమకు సంబంధించినటువంటి ద్రోహి అధ్యక్ష. ఈ రోజు గౌరవ సభ్యులు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇవాళ అందరినివా ఉంది అధ్యక్ష. అందరినివా రోజు 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక తట్ట మట్టి పని చేశారు అధ్యక్ష, 1 అరబస్తా సిమెంట్ పని చేశారు అధ్యక్ష, 1 రూపాయి ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఆఖరికి మోటార్ల బిల్లులు కూడా కట్టకుండా ఎక్కొట్టిపోయారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనిటువంటి పనిని 1 సంవత్సరంలోనే చేసి చూపించాం అధ్యక్ష. 3850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 728 కిలోమీటర్ల వరకు కృష్ణా జలాలను తీసుకెళ్లాం అధ్యక్ష. అది రాయలసీమ పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అందరి నివాకి 1 చుక్క నీరు అదనంగా ఎత్తి తీసుకురాలేదు అధ్యక్ష. రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడం కాదు అధ్యక్ష. రాయలసీమకి హెచ్ఎన్ఎస్ఎస్ కి ఎందుకు ఏం చేయలేకపోయాడు? ఎందుకంటే రాయలసీమ హెచ్ఎన్ఎస్ఎస్ అంటే కర్నూలు జిల్లా అధ్యక్ష, అనంతపురం జిల్లా అధ్యక్ష, సత్యసాయి జిల్లా అధ్యక్ష, చిత్తూరు జిల్లా అధ్యక్ష, ఇవన్నీ రాయలసీమ జిల్లాలు కాదు అధ్యక్ష. రాయలసీమ జిల్లాలకు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా 1 చుక్క నీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈవేళ సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఏదైతే ఈవేళ జిఎన్ఎస్ఎస్ కు సంబంధించి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడు అధ్యక్ష. ఇంకా చాలా క్లియర్ గా చెప్పాలంటే ఈవేళ ఈ రోజు అడుగుతున్నాను అధ్యక్ష వైఎస్ఆర్సీపీ గౌరవ సభ్యుల్ని. ఆ రోజు బడ్జెట్ అధ్యక్ష, ఆ రోజు 5 సంవత్సరాల ఇరిగేషన్ బడ్జెట్ లో 12,000 కోట్ల రూపాయలు 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం పెడితే 19-24లో రాయలసీమకి కేవలం 2,000 కోట్ల బడ్జెట్ మాత్రం పెట్టారు అధ్యక్ష. మరి ఇంత తేడా కళ్ళెదర కనిపిస్తూ ఉంటే వీళ్ళు అబద్ధాలు అసత్యాలు ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? మరి ఆ రోజు 14-19లో మేము 12,000 కోట్లు పెట్టాము అధ్యక్ష రాయలసీమకి. మరి 19-24లో కేవలం 2,000 కోట్లు మాత్రమే వీళ్ళు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి దయవచ్చి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. The House is adjourned for 5 minutes.
మొత్తంగా శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. సీమ బిడ్డలు అని చెప్పుకుంటేనే సీమకు ఏం చేశారంటూ కూడా అటు టీడీపీకి సంబంధించిన నేతలు చెప్తూ ఉన్నారు. ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొందనే చెప్పాలి. రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రధానంగా అక్కడ చర్చ నడుస్తోంది. కృష్ణా నీటిని తెలంగాణ తరలించుకుపోతుందని వైసీపీ చెప్తూ ఉంది. అయితే సీమ బిడ్డల అని చెప్పుకుంటూ గత ప్రభుత్వంలో వారు ఏం చేశారంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. తప్పుడు ఆరోపణలను ప్రభుత్వం ఖండిస్తూ వస్తుంది. రాయలసీమ ప్రాజెక్టులపై మాకు చిత్తశుద్ధి ఉందంటూ కూడా నిమ్మల చెప్తూ ఉన్నారు. మొత్తంగా 2020లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు ప్రారంభ సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వైసీపీ సభ్యులను ప్రశ్నించారు. క్వశ్చన్ ముగిసిన తర్వాత టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారంపై కూడా చర్చ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇవాళ ఈ లడ్డూ వ్యవహారంపై వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపై అసెంబ్లీలో చర్చ ముగిసింది. అటు శాసనసభలో జరిగిన చర్చల్లో వైసీపీకి సంబంధించి కూటమి సర్కార్ తీవ్ర విమర్శలు చేసింది. దాంతో వారు చూపిన ఆధారాలకు కౌంటర్ సిద్ధం చేసింది వైసీపీ. మొత్తంగా ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొందనే చెప్పాలి. రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి చర్చ నడుస్తోంది. వాడి వేడిగా ఈ చర్చ సాగుతోంది. కృష్ణా నీటిని తెలంగాణ తరలించుకుపోతుందని వైసీపీ అంటుంటే దానికి సంబంధించి చిత్తశుద్ధి ఉందంటూ కూడా నిమ్మల చెప్తూ ఉన్నారు. తప్పుడు ఆరోపణలు అంటూ కూడా ప్రభుత్వం ఖండిస్తూ ఉంది.